హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇవాళ టాపిక్ జాతీయ రాజకీయాల్లో టీడీపీ అంటే చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించనున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్నికల ఫలితాల మీద అన్నదే ఈరోజు టాపిక్. ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఆల్మోస్ట్ స్వీప్ చేసింది. అసెంబ్లీకి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతారని శపథం చేసినటువంటి చంద్రబాబు అన్నట్లుగానే తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా వచ్చినటువంటి విజయాన్ని బట్టి చాలా ఆనందంలో ఉన్నాయి. ఇక మంగళగిరి నుండి అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. దీంతోపాటు బోనస్గా టీడీపీ 16 స్థానాలను సొంతంగా గెలిచిందంటే కూటమిలో నుండే కాకుండా 16 స్థానాలను సొంతంగా పార్లమెంట్ స్థానాలను టీడీపీ గెలిచింది. ఈ లెక్కను చూస్తే చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించనున్నారా అంటే అది నిజమే అనిపిస్తుంది. గతంలోనూ ఎన్డీఏ కన్వీనర్గా వాజ్పేయి గవర్నమెంట్లో చంద్రబాబు కీ రోల్ పోషించారు. ఇప్పుడు అదే రీతిలో తనదైన స్టైల్లో నేషనల్ పాలిటిక్స్పై ముద్ర వేస్తారా అంటే తప్పకుండా ఆయనకున్నటువంటి అపారమైన అనుభవం బట్టి చంద్రబాబు ఈ దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడితే దాంట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎన్డీఏ ఈ దఫా దాదాపు 400 సీట్లు తాము గెలుస్తామని ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతలు ప్రతి సభలో చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తే దాదాపు 295 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికలు పరిశీలిస్తే 303 సీట్లు ఒక ఎన్డీఏలో బీజేపీ పార్టీ ఒకటే గెలిచింది. కానీ ఇప్పుడు 272 మ్యాజిక్ ఫిగర్, దానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ తలవంచి జాతీయ రాజకీయాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం మాత్రం ఖాయమని చెప్పాలి. ఈ పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చే చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో అక్కడ ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. కేంద్రం యొక్క సహకారం కావాల్సి ఉంది, నిధులు కావాల్సి ఉంది. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది, దాని నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాకుండా అక్కడ రోడ్లు అభివృద్ధి కావచ్చు, ఇతర సమస్యలన్నిటికీ పరిష్కారం కేంద్రం నుండి సహకారం కావాలి, అదేవిధంగా నిధులు కావాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో కనుక టీడీపీ చేరితే క్యాబినెట్లో రాష్ట్రానికి మేలు చేసే పోర్ట్ఫోలియోలు పొందడమే కాదు, నిధులు పొందవచ్చు. అంతేకాకుండా రాజకీయంగా బీజేపీ లాంటి పార్టీని కూడా తనకున్న సంఖ్యాబలంతో కట్టడి చేసే అవకాశం ఉంది. అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుకి అది చాలా చిన్న విషయం. ఎందుకంటే గతంలో ఆయన సెంట్రల్లో ఆయన చేసినటువంటి రాజకీయాలు మనకు తెలుసు. ఈ కారణాల వల్లే ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలని ప్రధాని మోడీ నుండి చంద్రబాబుకు ఫోన్ వచ్చినట్లు మనకు సమాచారం ఉంది. అయితే దీనిపై ఆలోచించి తాను నిర్ణయం చెప్తానని చంద్రబాబు ఇప్పటికే మోడీకి స్పష్టం చేసినట్టు సమాచారం ఉంది. కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఏదైతే సామెత ఉందో అది చక్కగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి అన్వయించుకోవచ్చు. అటు రాష్ట్రంలో అధికారం సాధించారు, ఇటు ప్రత్యర్థి పార్టీని అంటే జగన్ పార్టీని కోలుకోని రీతిలో దెబ్బకొట్టారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం దొరకడం అంటే ఒక్క విజయంతో 3 అవకాశాలను సృష్టించుకున్నట్లయింది టీడీపీకి. అయితే రానున్న రోజుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఎలాంటి ముద్ర వేస్తారో మాత్రం మనం వేచి చూడాలి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా శాసిస్తారు, అదేవిధంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతారనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఏబీపీ దేశం యొక్క విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని విశ్లేషణాత్మకమైన వార్తలు, అదేవిధంగా ఇంటర్వ్యూలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించడానికి ముందుంటుంది ఏబీపీ దేశం. థ్యాంక్ యూ.